హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మీ అందరికీ మన అమ్మమ్మల కాలం నాటి వాడే వస్తువులన్నిటినీ చూపిద్దామని మీ ముందుకైతే నేను వచ్చేసాను. అమ్మమ్మల నాటి కాలం ఏంటి, ఆ వస్తువులేంటి అనుకుంటున్నారా? ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు, మన నానమ్మ వాళ్ళు ఈ వస్తువులనే కదండి ఎక్కువగా వాడి ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు. పాతకాలం నాటి కత్తిపీటలు, అలానే ఆ రాళ్ళు అంటే మన పచ్చళ్ళు చేసుకునేవి, అలానే అల్లం వెల్లుల్లి పేస్టులు నూరుకొని చేసుకునేవాళ్ళు. వాటి వల్ల మన ఆరోగ్యం చాలా బాగుండేది కదా. అలానే ఈ తిరగలి తిప్పుతూ పిండిని విసిరేవాళ్ళు. ఇప్పుడు మనం మిల్లుల్లో ఇస్తున్నాం కదా, చెయ్యలేక. ఎందుకు చేయలేకపోతున్నాం? ఆరోగ్యవంతంగా ఉండలేకపోతున్నాం కాబట్టి. ఇలా తయారు చేసుకొని తినటం వల్ల మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఇలాంటి పనుల్ని ఈజీగా చేసుకుంటూ మనం ఏ ఎక్సర్సైజెస్ లేకుండా చాలా ఫిట్‌గా ఉంటామన్నమాట. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు అలానే ఉండేవాళ్ళు. చాలా ఫిట్‌గా. ఎందుకంటే అన్నీ దంచి పసుపు లాంటివి కానీ, ఇంకేమైనా సరే దంచి చేసేవాళ్ళు. అదో ఎక్సర్సైజ్. అలానే నూరి చేసేవాళ్ళు. హ్యాండ్స్‌కి, బాడీకి అదొక ఎక్సర్సైజ్. అలానే తిరగలి విసురుతూ పిండిని తీస్తూ ఉండేవాళ్ళు. అదొక ఎక్సర్సైజ్. అలానే మొత్తం వంగి, లేచి పనులన్నీ చేయటం వల్ల ఇలాంటి ఐటెమ్స్‌తో వాళ్ళు చాలా గట్టిగా, బలంగా ఉండేవాళ్ళనమాట. ఇక్కడ మీరేదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా చిన్న పిల్లలు ఆడుకునేవి. కానీ మినీ కిచెన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ఐటెమ్స్ అంటే ఇవన్నీ ఐరన్‌వన్నమాట. ఈజీగా వీటి మీద అట్లు వేసుకోవడం, పొంగనాలు చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. కత్తిపీట ఒకటే దారుగా ఉండదనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు వాడితే వాళ్ళకి ఏ ఇబ్బంది అవ్వకుండా కత్తిపీట మాత్రం దారుగా లేకుండా ఉంచారు. అంటే పదునుగా లేకుండా. అలానే ఇక్కడ ఉన్న ఆ గిన్నెలు కూడా పిల్లలు ఆడుకునేవి. ఇవేంటంటే మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఆ వస్తువులు. వీటన్నింటి గురించి ఆయన నోటితోనే ముందుగా వీడియోలోకి వెళ్తూ ఉంటే వివరంగా ఆయనే చెప్తారు మనకి. ఈ సామాన్లన్నీ కూడా చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులన్నమాట. దీనితో ఫుల్‌గా 20 ఐటెమ్స్ ఉంటాయి. ఇది వేరే చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులే. ఇందులో 30 ఐటెమ్స్ ఉంటాయి. వీటన్నింటి గురించి, వీటి క్వాలిటీ గురించి ఆయన నోటితోనే మనం వివరంగా విందాము. అలానే ఇక్కడున్న వస్తువులన్నీ కూడా కొంచెం దళసరిగా అంటే థిక్‌గా ఉన్నాయి. చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. ఒక రూ. 10 ఎక్కువైనా కూడా నాకైతే మంచిగా అనిపించాయి. ఎక్కువ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్లుంటాయంట. దీన్ని శుభ్రంగా తోమి కడిగేసుకున్న తర్వాత సీజనింగ్ అయిపోయింది అనమాట. ఇది ఎలాగంటే 300 టెంపరేచర్ తోటి 24 గంటల బాయిల్ చేశారు. ఇక మనం సీజనింగ్ ఇట్లాంటిది ఏం చేసుకునే అవసరం లేదు. దీన్ని మీరు ఏం చేయాలంటే పట్టుకెళ్ళిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని పిండి కడుగున్న తర్వాత ఈ మీరు మంట ఎంతంటే ఇంత మంట పెట్టుకోకుండా పాలు కాసి అంత మంట పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇవన్నింటిలో ఆయిల్ పోస్తారు కదా, ఇంత ఆయిల్ పోయిన తర్వాత మీరు ఈ మీడియం మంట మీద ఏమవుద్దంటే ఈ 3 రోజుల్లో ఉన్న ఆయిలే వీడెక్కుతుండదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఒక బ్రష్ కానీ లేకపోతే ఏదైనా ఉల్లిగడ్డ కానీ చిన్న సీకి పుచ్చుకుని ఇలా అన్నారనుకోండి, ఈ వేడెక్కుతున్న ఆయిల్ అన్నింటిలో స్ప్రెడ్ చేశారనుకో మొత్తం ఒకటేసారి వీడెక్కిద్ది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో పెద్ద మంట పెడతారు, మధ్యలో వీడెక్కి సైడ్లో కాలదు. అంతకంతకి కంగారు రాకుండా తొందరగా వేసేస్తారు అనమాట. అవి ఏం చేస్తారు, మధ్యలో కాలి సైడ్లో స్లోగా కాలుద్ది అనమాట. ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ఏంటంటే మధ్యలో వేడెక్కిన ఆయిల్ ఇంట్లోకి స్ప్రెడ్ చేసిన తర్వాత వేసుకుంటారు కాబట్టి ఇవన్నీ సమాన లెవెల్లో కాలుతాయి, ఒకేసారి కాలుతాయి. ఆ కాలిన తర్వాత మీరు వేసుకోవచ్చు. ఈ మంట పెట్టిన చూసారు, ఈ మంట ఎప్పుడు కూడా అదే మంట ఉంచుకోవాలి. పెద్ద మంట చిన్న మంట ఏమీ అవసరం లేదు. అదే మంట వేసేసిన తర్వాత మీకు వంట అయిపోయినాక మీరు వేసిన ఆయిల్ చిట్ ఏదైతే ఉందో అది కడగకుండా పక్క పెట్టుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే వేస్తారో అప్పుడు కడిగి మళ్ళీ వేసుకుంటుండాలి. అలా వాడారంటే మీకు దగ్గర 20 నుంచి 30 ఏళ్ళు వాడుకోవచ్చు. 30 సంవత్సరాలు అయిపోయి ఈ 2-3 సంవత్సరాలు పోయి అవతల పోయి కాదండి. మనం ఏ వస్తువు తీసుకున్నా ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకుని ఎలా పక్కన పెట్టుకోవాలి, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాయని ఆయన క్లియర్గా చెప్పారనమాట. ఎగ్జాక్ట్ గా ఇదిగోండి మాంగళ్య ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు. అడిగిన అవసరం లేదు, దాని పక్కనే విజేత మార్కెట్ ఉంది, దాని ఆపోజిట్ లో కరెక్ట్ గా ఉందన్నమాట. ఆహా, ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది కదా, దీన్ని ఫాలో అయిపోయినా అర్థం అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఈ రోడ్లోనే మీరు, లేదంటే మా ఫోన్ నెంబర్ ఉన్నది, ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే కనుక మీరు దాని లొకేషన్ కొట్టుకున్నా రావచ్చు. మీకు అట్లా దాని ఉంటే అట్లా చేసుకోవచ్చు అమ్మా. అది కరెక్ట్ గా మీరు ఫాలో అయ్యారండి. ఎందుకంటే ఆపోజిట్ లో కనిపించే రోడ్ అవతలకి వెళ్ళిపోతున్నారు, తిరిగి వస్తా ఉన్నారు, అట్లా వద్దు, అలాగే వద్దు. వెంటనే ఫోన్ చేయండి, మాకు వెంటనే రెస్పాండ్ అవుతాం. డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ అండ్ లొకేషన్ కూడా యాడ్ చేస్తాను. ఇది అస్సలు ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదండి, నాకు బాగా నచ్చేసి
నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, వద్దాం వద్దాం అనుకుంటున్నాను. మాకు కూడా దగ్గరే అన్నమాట. వీటి కోసం కూడా నేను ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నాను. అనుకోకుండా ఇలా కనిపించేసరికి యూట్యూబ్ లో వెంటనే వచ్చాను. ఇక్కడ కూడా షాప్ ఖాళీ లేదు. మీరు ముందు పెట్టిన వీడియోలో అయితే చూస్తే షాప్ అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు. మన కోసం టైం తీసుకొని చెప్తున్నారు అనమాట. ఓకే అండి, ఇది చెప్తాను, ఇది చూపించండి. ఇవి వచ్చేసి మీకు దీపపు కుంది అండి, ఇది దీపపు కుంది. తర్వాత ఇది కలిసపు కుంది అనమాట, తులసి వాటర్ పోసి పెట్టుకోవడానికి పెట్టుకుంటారు. తర్వాత ఇది అగరబత్తి స్టాండ్, కమలం అగరబత్తి స్టాండ్ అనమాట. దీంట్లోనే 3 మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రౌండ్ అగరబత్తి, దీంట్లో వచ్చేసి మళ్ళీ పొడుగున్న అగరబత్తి. ఇది ఈ వీటి రేట్ వచ్చేసి ఈ కమలం అగరబత్తి అని రౌండ్ కానీ ఇదైనా 100 రూపాయలు ఉంటుంది, 1 పీసు 100 రూపాయలు. ఈ పొడుగుది వచ్చేసి 150 రూపీస్ ఉంటది. తర్వాత ఇది ఒక కుంకుమ బరిణి అనమాట, పాలరాయితో తయారైన కుంకుమ బరిణి అనమాట ఇది. తర్వాత ఇది ఇప్పుడు ఈ 4 మోడల్ అనమాట. ఈ 4 మోడల్ కనుక ఒకటేసారి మీరు తీసుకోగలిగితే కనుక ఈ 4 మోడల్ మీకు ఒక్కొక్క పీసు 100 రూపాయలు ఛార్జ్ చేస్తాం. కానీ 4 ఒకసారి తీసుకుంటే కనుక ఒక్కొక్క పీసు 90 రూపాయలు లెక్కన ఇస్తాము. మీరు ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు. 280 రూపీస్ మినిమం ఆన్లైన్లో అమ్ముతారు. ఆన్లైన్ సర్వీసుల్లో మనంత రేటు మన దగ్గర ఉండదు. మనంతా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మనం తెచ్చుకుంటాం అనమాట. దానివల్ల మేము రేట్ తక్కువ ఇస్తున్నాం. అలాగా 100 పీసు. ఈ పొడుగున్న అగరబత్తి వచ్చేసి 150 రూపీస్. ఇది మీకు గమనించండి, ఇగో ఈ చిన్నగా ఉంటుంది 100 రూపాయలది, ఈ పొడవుగా ఉన్నది 150 రూపీస్. అలాగా ఈ మార్బుల్స్ అనమాట. ఇది వచ్చేసి మినియేచర్ కుకింగ్ అనమాట. చిన్నపిల్లలు మినియేచర్ లో రోళ్ళు రోకలు అన్నట్టుగా మీకు శనికాయలు అనమాట. ఇది శనికాయలు. ఇది వచ్చేసి విసిరాయి అనమాట. ఇది వచ్చి రుబ్బు రోలు, మినియేచర్ లోకి బాగుంటది. ఇది ఒక కుంది రోల్ టైప్ అనమాట. ఇది ఒక మసాలా రోల్, ఇది ఒక మోడల్ మసాలా రోల్. కిచెన్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటది. మినీ కిచెన్ కి తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి, చిన్నది పెద్దది. ఇది ఒక సైజు, ఇది ఒక సైజు, చిన్న సైజు పెద్ద సైజు ఉంటది. అలాగా తర్వాత వచ్చేసి మీకు గౌరమ్మ సెట్ అనమాట. ఇది ఓల్డ్ మోడల్ గౌరమ్మ సెట్. గౌరమ్మ సెట్ లో ఫస్ట్ లో ఏంటంటే దీనికి ఒక రాయి వచ్చేది. మనం ఏంటంటే తమిళ లాంగ్వేజ్ రావటం వల్ల ఇది మనం అన్నిటికీ అన్ని ఉండేలాగా, అన్ని పోల్స్ ఉండేలాగా మనం చేపించాము. ఇది ఇలా గమనించండి. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఇది ఓల్డ్ మోడల్, ఇది న్యూ మోడల్ అనమాట. మనం ఇలా చేపించాము మంచి రాయితోటి. ఇది తర్వాత ఇది ఒక రుబ్బు రోలు, మళ్ళీ ఇది రుబ్బు రోలు. ఇది ఒకదానికి వస్తుంది పోలు. ఇది అట్లా అన్నిటికీ అన్ని పోళ్ళు వస్తాయి అనమాట. ఇది వచ్చి శనికాల పండ, శనికాలు. ఇది శనికాలు. ఇది తర్వాత ఇది సిరాయి, చిన్న సిరాయి. తర్వాత మా దగ్గర బ్రాస్లో కూడా ఉంటుంది. బ్రాస్ కూడా చూడండి, కిలో 400 బరువు ఉంటుంది. ఇది వచ్చేసి బయట 3000, 3200 సుమారుగా అమ్ముతున్నారు. మనం అంత రేట్ తీసుకుంటలేదు, మినిమం 2500 తీసుకున్నాం. దీనికి మీరు గమనించి కరెక్ట్గా తీసుకోవచ్చు, వెయిట్ చూసి మరి తీసుకోవచ్చు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. అదండి. అయితే వీటి ప్రైజెస్, ఇవి ప్రైజెస్ ఎలా అండి? దీని ప్రైజెస్ వచ్చేసి 650 రూపీస్ అండి. ఓకే, దీని ప్రైజెస్. ఇది వచ్చేసి మనం ఇంతకు ముందు చేయించినప్పుడు ఇది సెట్ మొత్తం 5 మోడల్ కలిపి 650 రూపాయలు. ఇది వచ్చి గౌరమ్మ సెట్. ఫస్ట్ లో మనం వచ్చేసి 500 అమ్మేవాళ్ళు. జనాలు ఏంటంటే వాళ్ళు అమ్మి ఖరాబ్ చేసిన వల్ల మనం ఏంటంటే దీన్ని మనం 400కి ఇస్తాం. ఇప్పుడు 400 రూపాయలకి. దాని పోలింది ఒరిజినల్ అయితే కనుక మీకు 700 రూపాయలు ఒరిజినల్ది. ఇది ఒరిజినల్ రాయితోటి అన్నిటికీ అన్ని ఉంటాయి. ఈ సెట్ గమనించండి ఒకసారి మీరు. ఇదే అదని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇదొక క్వాలిటీ ఉంటుంది. రాయితో చేసింది సిమెంట్, ఓన్లీ సిమెంట్ ఇది. అదండి, ఇది ఒరిజినల్ రాయి. కూడా దీని ప్రైస్ 400, దీని ప్రైస్ 700. దీని ప్రైస్ 700. మళ్ళీ చిన్న మినియేచర్ ఉంటుంది. ఎందుకంటే చేయటం వల్ల వాళ్ళకి చేతులు కట్ అయిపోతాయి, అందువల్ల వాళ్ళు చిన్న సైజుకి ఎక్కువ చార్జ్ చేస్తారు. వల్ల దానికి రేట్ ఎక్కువ ఉంటది. ఈ పెద్దది మూలనే రేట్ తక్కువ ఉంటది. ఇది 650, దీనికి ఒక 50 రూపాయలు ఎక్కువ. ఇది 650, దీనికి 700. 50 రూపాయలు ఎక్కువ ఉంటుంది. డిజైన్ గౌరవం వచ్చేసి 150 రూపాయలు. డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ వద్ద ప్లేన్ కావాలంటే కానీ 120 రూపాయలే. తర్వాత పెద్దవి కూడా ఉంటాయి మనకి పూజా పరంగా వాడుకోవటానికి. అయ్యి పెద్ద సైజులు వైజ్ గా రేట్ ఉంటాయని చెప్పి. ఇక్కడ అతను చెప్పిన రేట్కే కాదండి,
ఇంకా తగ్గించే ఇస్తున్నారు. నా ముందే చాలా మంది తీసుకొని వెళ్లారనమాట. వీడియో తీస్తుంటే మధ్య మధ్యలో వస్తారు కదా! వాళ్ళకైతే చాలా వరకు తగ్గించి ఇచ్చారనమాట. నేను కూడా రుబ్బురాయి తీసుకున్నాను. ఎందుకంటే మేము కూడా రోటి పచ్చళ్ళు గానీ, అల్లం వెల్లుల్లి పేస్టులు గానీ, అలాంటివన్నీ నేను అప్పటికప్పుడు చేసుకొని కర్రీస్‌లో వేసుకోవడానికి నేను ఎప్పటినుంచో సెర్చ్ చేస్తూ అయితే నేను తీసుకున్నాను. నిజంగా చెప్తున్నానండి, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. నిజంగా మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదనమాట. మీరు వెళ్ళండి. మీకు నచ్చితేనే చూసి తీసుకోండి. దీని అడ్రెస్ అయితే నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇంకా ముందు ముందు కూడా ఇంకా కొన్ని వాటి గురించి ఆయన వివరంగా చెప్పారు. నేను పట్టుకున్నదైతే 750 అంట. అన్నీ కలిపి ఉంటాయి. చిన్న మినీ కిచెన్‌కి సంబంధించి ముందే చూపించాను కదా! 750 అన్నారు కానీ తగ్గించే ఇస్తారన్నమాట. చెప్పండి. ఓకేనా. ఈ గంధపు సామాన్ అండి, ఈ ఓల్డ్ మోడల్. ఈ ఓల్డ్ మోడల్ అంటే మిషన్ పెట్టి చేస్తారు అనమాట అండి. ఓకే. ఆ, ఇదేంటండి రాయా? రాయే మామూలు ఓల్డ్ మోడల్ టైప్ అనమాట. ఆ, ఆ. తర్వాత వచ్చేసి మన తమిళనాడు నుంచి తెప్పిస్తున్నాం. ఇవి మల్టీపర్పస్ అండి. ఇవి తమిళనాడు నుంచి తెప్పిస్తారు. తమిళనాడు తెప్పిస్తాము. ఈ మల్టీపర్పస్ ఇది ఎలాగంటే ఈ గచ్చు గచ్చుగా ఉండడం వలన ఒక ఏదన్నా కలబంద పేస్ట్ కానీ లేకపోతే పసుపు కొమ్ముల పేస్ట్ కానీ చేసుకుని తయారు చేసుకుని మన పేస్ట్ కి చేసుకోవడానికి ఫేస్ ప్యాక్ లాగా పేస్ట్ లాగా చేసుకోవడానికి బాగుంటది అన్నట్టు. తర్వాత ఇలా రిటర్న్ తిప్పితే కనుక దీన్ని వెనక్కి తిప్పితే ఈ పక్కన గన్నం వరకు తీసుకోవచ్చు అన్నట్టు. ఓహో. ఈ రెండు విధాలుగా మల్టీపర్పస్ గా పనిచేస్తుంది. ఈ రేట్లు వచ్చేసి ఈ బ్రౌన్ వచ్చేసి 70 రూపాయలు, ఇది వచ్చేసి 100 రూపీస్ అండి, ఇది వచ్చి 130 రూపీస్. ఇది పెద్దగా ఉంటది అనమాట. ఇదేమో స్క్వైర్ మోడల్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. ఇలా ఈ గంధపు సామాన్ వచ్చేసి ఆ రేట్లు ఉంటాయి. ఇదండి. ₹20 ఫోటో తీసుకున్నారు. ఇందాక వీడియో కూడా తీసుకున్నారు. రెండు అవును విప్పి చూపించారు అది. ఓకే. ఈ వచ్చేసి ఈ కిట్ వచ్చి 30 పీసెస్ ఉంటుంది. ఏదైనా మిక్సీ, స్టవ్, గరిటెలు అన్ని ఉంటుంది. ప్రతిదీ ఉందన్నమాట. ఇది వచ్చి 30 ఐటమ్స్. 30 ఐటమ్స్ వచ్చేసి మనకి 650 600కి ఇస్తాం అనమాట. ఓకే. ఇది వచ్చేసి మీకు 500 ఉంటది. 500 అంటే మీకు 550 ఉంటది, 500కి వస్తుంది అన్నట్టు. అంటే దీంట్లో వచ్చేసి 20కి ఐటమ్ ఉంటది. అంటే ఇందులో వచ్చేసి చిన్న ఐటమ్స్ ఉంటాయి, దీంట్లో వచ్చి పెద్ద ఐటమ్స్ ఉంటాయి. అందువల్ల ఈ బ్యాగ్ పరంగా మనం వచ్చేది ఏంటంటే 550 500కి ఇస్తాం ఈ కిట్. ఈ కిట్ వచ్చేసి మీకు 650 600కి ఇస్తాం. ఈ 30 ఐటమ్స్, ఈ 21 ఐటమ్స్. ఇది ప్రైస్ 500, దీని ప్రైస్ 650 600. వస్తువులు ఎలా విడివిడిగా ఒకటి తీసుకుంటే ఎలా అండి? ఈ మోడల్కి ఒక రేట్ 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మోడల్. ఈ మోడల్కి ఒక రేట్ అన్నట్టు. ఇది ఎంత ఉండొచ్చండి? ఇప్పుడు ఇది ఉందనుకోండి, క్వాలిటీ అనమాట, 15 రూపాయలు ఉంటుంది. ఓకే. ఇది నార్మల్ 10 రూపాయలు ఉంటుంది అట్లా. అలా మోడల్కి ఓ రేట్ ఉంటుంది. ఈ గ్లాసులు కూడా అంతే, 15 రూపాయలు 10 రూపాయలు అట్లా ఉంటాయి సైజులు. సైజు 1 సైజ్ ఉంది, 15 రూపాయలు సైజు. థిక్నెస్ ఉంది. ఇవి వచ్చేసి 30 రూపాయలు అండి 1 పీస్. ఇందులో తక్కువ రేటు ఎక్కువ రేటు అట్లా ఉంటుంది. స్టవ్, ఈ గుంట పొంగనాల పాత్ర ఇదెంత అండి? 30 రూపాయలు. పెద్దవాళ్ళు ఆడుకునే పకెట్ అయిపోయినాయి. స్టాండ్, పుల్కాలు కాల్చుకునేది, ఇవన్నీ కలిపి అది సెట్ తీసుకోవడం బెస్ట్ అనమాట. చాలా బాగుంది. ఇవి కుంకుమ వేసుకునేవి, ఇవి ఎలా అండి? అవి ఉంటాయి మనకి 20 రూపీస్, 10 రూపీస్, 30 రూపీస్ అట్లా. ఇవి దీపం వెలిగించుకునేవి. ఇక్కడ ఏంటంటే ఇవి 10 రూపాయలు ఉన్నాయి, 20 రూపీస్, 15 రూపీస్ అలా కూడా ఉన్నాయన్నమాట. సైజుని బట్టి, అలానే థిక్నెస్ అంటే క్వాలిటీగా ఉందా లేదా అది కూడా చూసి వాళ్ళు ప్రైజెస్ చెప్తున్నారు. పల్చగా ఉంటే 10 రూపీస్, కొంచెం థిక్గా ఉంటే ఏంటంటే 15 రూపీస్, 20 రూపీస్ సైజెస్ని బట్టి కూడా చెప్తున్నారనమాట. మనం బయట తీసుకునే వాటిల్లో ఏంటంటే 10 రూపీస్కి ఇవ్వచ్చు, 15కి ఇవ్వచ్చు, 20కి ఇవ్వచ్చు వాళ్ళు. అదే ఐటమ్ ఇక్కడ ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు అనమాట.
కాకపోతే ఏంటంటే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయనే చెప్పొచ్చండి. ఆయన ఏది మనకి అమ్మినా కూడా దాని గురించి ఒక వివరం అయితే ఇస్తున్నారు. ఇదెంతండి? అది 15 రూపాయల నుంచి స్టార్టింగ్. 15, 30, 40, 50 ఇంకా క్వాలిటీలో కలిపి 100 రూపాయలు. ఏదైనా 200. 200 రూపీస్. అవేంటండి అంటే పిల్లలు ఆడుకున్నారు? ఎందుకండి ఇది వచ్చి క్యాషర్ సీజనింగ్ పైన అమ్మా. ఇది ఫిష్ ఫ్రై అని ఇట్లాంటివి చేసుకోవడానికి లేకపోతే దోశలు వేసుకోవడానికి పనిచేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మనకు మోడల్స్ వచ్చేసి ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట 600. తర్వాత 650 ఉంటుంది, తర్వాత 750 ఉంటుంది, తర్వాత 850 రూపీస్ ఉంటుంది, తర్వాత వచ్చి 1100 ఉంటుంది. తర్వాత వచ్చేసి హ్యాండిల్కి వెళ్తాయి. హ్యాండిల్ వచ్చిన తర్వాత రొట్టి పైన మనకి ఇది రొట్టి తావ. ఈ రొట్టి తావలో 2 రకాలు ఉంటుంది. 600 ఉంటుంది, 750 రూపీస్ ఉంటుంది. ఇలాగ ఏంటంటే ఒక 800 చెప్తాము మనం చెప్పడము, ఇది 50 రూపాయలు తగ్గించేది 750కి అలాగిస్తాం అన్నమాట. ఓకే. ఇలాగే హ్యాండిల్స్ దోశ తవా ఉంది, తర్వాత మీకు రొట్టి తవా ఉంది. ఇది దోశ తవా. దోశ తవ. ఇది దోశ తవా. ఇది 10 ఇంచెస్ ఉంటుంది. ఇది ఎంత ఉంటుందండి ప్రైస్? ప్రైస్ వచ్చేసి 800, 750కి వస్తుంది అన్నట్టు. వైట్ బెస్ట్. ఇది గోల్డెన్ షేడ్ ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. సీజనింగ్ కూడా మీకు బందోబస్తు. సీజనింగ్ కూడా మీకు ఎట్లా అంటే 300 టెంపరేచర్తో బాయిల్ అయిన తర్వాత 24 గంటల సేపు ఉంచుతారు బాయిలర్లు. ఒకవేళ ఏదన్నా చిన్న పగులున్నా క్రాక్ ఉన్నా అందులోనే పగిలిపోద్ది అన్నట్టు బాయిలర్లు. మన దాకా రాదు. జనాలకి ఏంటంటే ఒక డౌట్, ఇది పగిలిపోద్దేమో అన్న డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అలా కాదు. మనం ఏదన్నా సీజనింగ్ లేనిది కొనుక్కుంటే కనుక ఇట్లాంటిది ప్రాబ్లం ఉంటుంది. ఇది ఏంటంటే ఇది తెలిసిపోతుంది. ఇదంటే మనం ఏదో మామూలుగా పొయ్యి మీద ఏదో ఒక 60-70 టెంపరేచర్ వస్తుంది మన పొయ్యి. నార్మల్ గా చేసుకోవాలి. ఆ పొయ్యి మీద ఏదో కొంచెం గంజి పోసో లేకపోతే ఏదన్నా కొంచెం వాటర్ గంజి ఉడకబెట్టి చేసుకోవడానికి చేస్తాము. అంత టెంపరేచర్ మనం పెట్టలేం కాబట్టి దానివల్ల దీనికి పడిపోతే ప్రాబ్లం ఉంటుంది. దీనికి ఇది అలా రాదు. ఈ ఐటమ్స్ లో ప్రాబ్లం రాదు. ఇది ఎందుకంటే మీకు ఇది బాయిల్ అయ్యి ఐరన్ కాస్త గోల్డెన్ షేడ్ అయింది అనమాట. అందువల్ల దీనికి ప్రాబ్లం అనేది ఎప్పటికీ క్రియేట్ అవ్వదు. పగులున్నా ప్రాబ్లం ఉన్నా మీకు బాయిలర్లోనే పగిలిపోద్ది. అది మటుకు గ్యారంటీ. ఖచ్చితంగా మీరు చూసి గమనించుకోండి. ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడ కొనుక్కున్నా కూడా గోల్డెన్ షేడ్ ఉంటుందా లేదని చూసుకుని గమనించి కొనుక్కోండి. ఎందుకంటే బయట కొనుక్కోవడం వల్ల కొంతమంది ఐరన్ వాసన వస్తుంది, లేకపోతే అంటుకుపోతుందని చెప్పి అంటున్నారు. ఇండస్ట్రీ వాల్యూస్ అని పెద్ద పెద్ద పేరున్న కంపెనీలే కొంచెం తేడా జరుగుతుందని చెప్పి అంటున్నారు. నేను ఏదో విధంగా ఎవరిని విమర్శించాలని చెప్పట్లేదు, కానీ ఇది కరెక్ట్ పాయింట్. అందరూ క్రాచ్ చేసి మరి దాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. మాకు ఎలా మంచిదైతే అలా చెప్తున్నారు మీరు. ఎలా ఎక్కడ తీసుకున్నా ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా తీసుకున్నా కూడా మంచి క్వాలిటీలో తీసుకోండి. ఇలా తీసుకుంటే బెస్ట్ అన్నమాట. నిజంగా ఇది గోల్డెన్ షేడ్ లోనే ఉంది. అదండి, గోల్డెన్ షేడ్ లో ఉంటుంది. ఇవి వచ్చేసి ఇలా సైజెస్ ఉంటాయి అనమాట. ఈ మోడల్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది, 12 ఇంచెస్ సింగిల్ ఉంది, ఇది డబుల్ హ్యాండ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి 11 ఇంచెస్, 12 ఇంచెస్ సింగిల్ హ్యాండ్లు, డబుల్ హ్యాండ్లో ఇది 12 ఇంచెస్. ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి 2.5 kg ఉంటుంది. సింగిల్ హ్యాండ్ 12 ఇంచెస్ వచ్చేసి 2 kg to 300 grams ఉంటుంది. అలాగే 11 ఇంచెస్ వచ్చేసి 200 grams ఉంటుంది. తర్వాత ఇది ప్రైస్ తర్వాత 3.5 kg అనమాట. ఇది 3.5 kg అంటే మనం ఏమి ఎక్కువ మనం ఆశించట్లేదు. ఇది గోల్డెన్ షేడ్ సంబంధించింది. చూడండి, వచ్చిన ఐరన్ ఉంటుంది. ఇది ఏంటంటే మనం 1100 చెప్పి 1000 రూపీస్కి ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం రేట్లు అయ్యి ఒకవేళ ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి, జనాలు వచ్చి ఫీల్ అవ్వకూడదు. ఖచ్చితంగా తెలుసుకుని తీసుకోగలరు ఎవరైనా సరే. ఎందుకంటే మనం ఎంత చెప్పారు యూట్యూబ్ లో మీరు ఇస్తున్నారని చెప్పనొద్దు. ఎందుకంటే గమనించండి, ప్రతిదీ కూడా ఒక రోజున ఒక రేట్ ఉంటుంది, ఇంకొకసారి ఇంకొక రేట్ ఉంటుంది. మనకు కరెక్ట్ గా అదే రేట్ ఉంటుందని మనం ఎప్పుడు కూడా మనం బయట క్వాలిటీతో కూడా పోల్చుకోవచ్చు. అది పుట్టిన పిల్లడు ఎలాగైతే సంవత్సరం ఎదుగుతూ ఉంటాడో రోజు రోజుకి ఇవి ఐటమ్స్ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. దానికోసం మీరు ఈ విధంగా అప్పుడు 2 సంవత్సరాల కింద ఒక రేట్ ఉంది, ఇప్పుడు ఈ రేట్ ఉందని అనుకోవద్దు. ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి ఐరన్ కాస్ట్ని బట్టి. దాన్ని బట్టి మీరు గమనించగలరు, ఏదైనా సరే గమనించి తీసుకోగలరు. మన నాన్ వెజ్లో
ఫిష్ ఫ్రై కానీ లేకపోతే ఏదైనా వెజ్ నాన్ వెజ్ చేసుకోవడానికి ఏదైనా గ్రిల్ ప్యాన్ అనమాట. ఈ గ్రిల్స్ ఉన్నాయి కదండి, ఈ గ్రిల్స్ అంతా, ఈ గ్రిల్ ప్యాన్ అంతా కూడా సీజనింగ్ అయిపోయింది. సేమ్ ఇండక్షన్ బేస్ కూడా వస్తుంది, చేసుకోవచ్చు. తర్వాత గ్రిల్ వరకు ఈ గీట్లు ఏవైతే ఉన్నాయో గీట్ల వరకు కొంచెం ఆయిల్ పోసుకుని మనం చక్కగా డ్రై చేసుకోవటానికి, మీకు నాన్ వెజ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగ మన దగ్గర హ్యాండిల్ తోటి ఉంటుంది, తర్వాత సింగిల్ హ్యాండిల్తో కూడా ఉంటుంది. ఎలాగా యూజ్ఫుల్గా ఉంటే అలా తీసుకెళ్ళవచ్చు. ఈ రేట్ వచ్చేసి మీకు 1150 రూపీస్ ఉంటుంది. ఇది నిజంగానే నేను అస్సలు పట్టుకోలేకపోయానండి. అంత వెయిట్ ఉందన్నమాట. 5 కేజీస్ అని చెప్పారు. చాలా బరువుగా ఉంది. ఖచ్చితంగా ఇది మంచిదే అని మాత్రం టచ్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది. ఆన్లైన్‌లో మనం తీసుకునే దానికి, ఇలా డైరెక్ట్‌గా తీసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళు ఆన్లైన్‌లో కూడా సేల్ చేస్తారంట. వీళ్ళ ఫోన్ నెంబరు, వీళ్ళ అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్‌గా వీళ్ళు పంపించేస్తారు. వైట్ మార్బుల్ అండి, ఇది లెగ్స్ అనమాట. లెగ్స్ వచ్చేసి మీకు 280ది 250కి ఇస్తాము. తర్వాత ఇది కూడా మళ్ళీ ఇది అఖండం అనమాట. ఈ అఖండం వచ్చేసి మీకు లెగ్స్ ఉండవు, బేస్ అనమాట. బేస్ మీకు కొంచెం వాటర్ జస్ట్ 2 చుక్కలు వాటర్ పోసి అలా పెట్టుకుంటే బేస్ సెట్ అయిపోతుంది. కబుల్ దక్కలేము. నా దగ్గర ఇదే ఉంది. రేట్ వచ్చేసి మీకు 400 380 రూపీస్ ఇస్తున్నాము. ఇప్పుడున్న ప్రైస్ అయితే అదే రేటు. తర్వాత అలాగే గ్రీన్ మార్బుల్ అనమాట. గ్రీన్ మార్బుల్ కూడా అలాగే లెగ్స్ ఉంటుంది, తర్వాత ఇలాగా బేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు రెడీ లేనందువల్ల మీకు చూపించలేకపోతున్నాం వీడియోలో. సేమ్ అలా ఉంటాయి ఏదన్నా మీకు. తర్వాత ఇది 11 ఇంచెస్ వచ్చేసి సైజ్ ఇది. తర్వాత 12 ఇంచెస్ కూడా ఉంటుంది. 12 ఇంచెస్ బట్టి రేట్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు గమనించి తీసుకోవాలి. అమెజాన్ లాంటి వాటిల్లో ఏంటంటే, ఇందులో వస్తువు ఏది కొన్నా కూడా అమెజాన్‌లో, ఇంకా ఇతర ఆన్‌లైన్ వాటిల్లో చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. నేను చపాతీలు పాముకునేదైతే తీసుకున్నాను పీట. పాలరాయిది. అదైతే నాకు 600 ఇలా పడింది. ఇక్కడైతే 280 అలా ఉందన్నమాట. ఈ బొగ్గుల కొంపలు వచ్చేసి సైజెస్ 6 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ వచ్చేసి 380 350 రూపీస్ అనమాట. ఆ తర్వాత ఇందులో మీకు పెద్ద కొంపడు వచ్చేసి 9 ఇంచులు ఉంటుంది. 9 ఇంచులు వచ్చేసి 800 750 రూపాయలు ఇస్తాము. తర్వాత మీకు 10 ఇంచులు వచ్చేసి 950 900కి ఇస్తాం. ఎందుకంటే జనాలు 500 600 అనుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా కాదు, ఇది రేటు పెరిగిపోయినందువల్ల రేట్లు పెరిగినాయి. ఇంతకు ముందు రేట్లాగా, కరోనా ముందు రేట్లాగా రేట్లు లేవు. ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి, దానివల్ల రేట్లు ఉన్నాయండి. అవి పెద్ద సైజు చిన్న సైజుని బట్టే ఉంటుంది. అంతే అంతే. 70 రూపీస్ అండి ఇది. 2 ఇంచ్ రోల్ ఉంటుంది, 70 రూపీస్ ఇది. నెక్స్ట్ అవి వచ్చేసి 100 రూపాయలు. ఇది 120, 100 రూపీస్ అనమాట. ఇది వచ్చి 3 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ వచ్చేసి మీకు 150 రూపీస్ అనమాట. 4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి 200 రూపీస్. కొంచెం పెద్దగా 200 సాదా మోడల్ 200 రూపీస్. 5.5 ఇంచు సైజు ఉంటుంది. అందరూ ఏంటంటే 150కి వస్తుంది, 100కి వస్తుంది అంటున్నారు. అలా కాదు, ఇది 5.5 ఇంచుల సైజు. అందరూ 4.5 ఇంచుల సైజే మీకు 150 రూపాయలకి ఇస్తున్నారు బయట. మనం 5.5 సైజు, 5.5 ఇంచుల సైజు ఇస్తున్నాం. అది గమనించగలరు ప్రజలందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి బౌల్ అనమాట. ఇది బౌల్. దీనికి 50 రూపాయలు తేడా. ఇది 280, 250కి ఇస్తాం బౌల్. అది రేటు. పచ్చడి, కొంచెం పచ్చడి పర్పస్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మీకు ఈ బౌల్ 380 350కి వస్తుంది. కింద బేస్ మోడల్ వచ్చేసి 350 రూపాయలు. 400 ఉంటుంది, 350కి ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు. ఇది 800, 750 రూపాయలు ఇస్తున్నాం. ఇది 8 ఇంచుల సైజు ఉంటుంది సుమారు, 2 ఇంచులు. చాలా పెద్దగా. ఇది ఇసిరాయలు వచ్చేసి ఇది వచ్చి 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు. ఈ 3 సైజులు కూడా వాడుకునే విధంగా ఉండవు, ఎందుకంటే చోగా పెట్టుకోవడానికి పనిచేస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బలం సరిపోదమ్మా, దానివల్ల ఇది వాడలేరు. ఇది 8 ఇంచుల సైజు. ఇది వాడుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 800, 750 రూపాయలు. ఇది వచ్చి 10 ఇంచులు తిరగలేదు. ఇది వచ్చేసి మీకు 1200 నుంచి 1100 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింద 12 నుంచి తిరగలేదు. అది 1500, 1400 రూపాయలు అది ఇస్తాం. వీటి ప్రైస్ వచ్చేసి అలాగే. అదంతా అన్నారు చిన్నది. ఇది 250 అమ్మా. 250
350, 450, 750, 1100, అది 1100, తర్వాత 18, 12. 1500. ఇది హ్యాండ్మేడ్. ఇది వచ్చేసి 380, 350 రూపీస్ ఇస్తున్నాం హ్యాండ్మేడ్. మీకు ఇలా సాదా మోడల్ ఉంటే కనుక 300 రూపీస్ ఇది సాదా. ఇది హ్యాండ్మేడ్, మనం మిషన్ మేడ్ చేపెట్టి మళ్ళీ హ్యాండ్మేడ్ చేపిస్తాం, దానివల్ల రేటు దీనికి 50 రూపాయలు తేడా ఉంటుంది. ఈ సాదా మోడల్ ఇది వచ్చి 650, 600. ఇది వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్లో మళ్ళీ హ్యాండ్మేడ్ వచ్చేసి మీకు హ్యాండ్మేడ్లో 750 రూపాయలు హ్యాండ్మేడ్ వచ్చేసి. తర్వాత మీకు ఇదేమో 12 ఇంచెస్ అనమాట. ఈ హ్యాండ్మేడ్ ఉంది, మీకు సాదా మోడల్ కూడా ఉంది. ఇవి వచ్చేసి మీకు 950 రూపీస్ హ్యాండ్మేడ్, దానికి ఒక 50 రూపాయలు తగ్గి సాదా మోడల్ అయితే. కింద 16 ఇంచుల సైజ్ కూడా ఉంది. తర్వాత ఈ కలర్లో అనమాట 7 ఇంచులు, 8 ఇంచులు, 10 ఇంచులు, 350, 450, 650. ఇవి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడానికే కదండి, కారం నూరుకోవడానికి దానికోసం. వాటి కోసమేనా? దానికోసం ఇది కూడా అంతే కదా, ఇది కూడా. అంతేనండి. రుబ్రోలు వచ్చేసి చిన్న సైజ్ అండి. ఇది రుబ్రోలు ఇది 550 రూపాయలు, 6 ఇంచులు ఉంటుంది. ఇది నెస్ సైజు 8 ఇంచులు, 850 ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి 10 ఇంచులు, 10 ఇంచులు, 12 ఇంచులు, 14 ఇంచులు. ఈ గ్రేజ్ వచ్చేసి 1100, అది ఇది వచ్చేసి 1500, కింద వచ్చి 1700. కిందది ఒక 50 అటు సూచిస్తాం తీసుకున్నప్పుడు. ఇంకా బౌల్ కల్ చూపించాం కదా, బౌల్ కల్లో మామూలు రాయి తోటి 280, 250. ఇలా మీకు స్టీల్ హ్యాండిల్తో కావాలంటే కనుక 450 రూపీస్ ఇస్తున్నాము. మారువేడి షాపుల్లో బయట ఎక్కడైనా కూడా మీకు 800, 850 రూపాయలు అమ్ముతున్నారు. మనం అంత రేట్ తీసుకుంటలేదు, 450 రూపాయలు మాత్రమే తీసుకున్నాము. ఇది వచ్చి సైజ్ వచ్చేసి 5 ఇంచుల సైజ్ ఉంటుంది. ఇది బౌల్ కల్ అనమాట. ఈ బౌల్ కల్ వచ్చేసి మామూలు రాయి తోటి మీకు 350 రూపాయలు, ఇలా స్టీల్ పిడితో కావాలంటే 550 రూపాయలు ఉంటుంది అనమాట. మీరు చూసి గమనించి తీసుకోండి, ఏదైనా వివరంగా అడిగి తీసుకోండి, అబద్ధం చేసుకోవద్దు. ఏ విషయానికి కూడా కరెక్ట్గా తెలుసుకుని తీసుకోండి. అడ్రస్ అంతా క్లియర్గా చెప్తుందా? అడ్రస్ మొత్తం క్లియర్ గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. అడ్రస్ ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా నేను డైరెక్ట్గా లొకేషన్ పాయింట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈయన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే వీళ్ళు బస్సులో కూడా పంపిస్తారు. బస్సుకు పంపిస్తే మనకి తక్కువ పడుతుంది అనమాట ఛార్జ్. లేదు నార్మల్గా మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా అలా పంపిస్తే మాత్రం కొంచెం ఎక్కువ ఛార్జ్ అయితే పడుతుంది. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బస్ ద్వారా పంపించేయమని చెప్తే మీ లొకేషన్కి వాళ్ళు సెండ్ చేసేస్తారు. చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా. నేను ఇక్కడైతే ఒక రుబ్బరాయి తీసుకున్నాను, అలానే గంధం అరగదీసేది, అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అదిగోండి ఆ రుబ్బరాయి నా కోసమే అన్నమాట. పచ్చళ్ళు కానీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే ముందు వీడియోస్లో కూడా నేను కుకింగ్కి సంబంధించి ఏవైనా పెడితే ఎప్పుడైనా వాటికి సంబంధించి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా మీకు చూపించడానికి అవుతుంది. ఇదైతే కేపీహెచ్బిలో జేఎన్టీయూ పక్కనే ఎన్టీఆర్ గారి విగ్రహం కనిపిస్తుంది. ఆ ఎదురు స్ట్రీట్లోనే మీకైతే ఇక్కడ మాంగళ్య పట్టు ఉంటుంది. దాని పక్కన విజేత సూపర్ మార్కెట్ ఎదురుగానే ఈ షాప్ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చి ఎవరిని అడిగినా కూడా ఈ వీడియో చూపించి కానీ వాళ్ళ అడ్రస్ చెప్పేస్తారు. మనందరి హెల్త్లు బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.